రాజీవ్ గాంధీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో దేశంలో యువత కోసం చాలా సంస్థలు తీసుకొచ్చారని ఎంపీపీ మేఘారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ 79వ పుట్టినరోజు సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఇక రాజీవ్ గాంధీ కుటుంబం సర్వం ప్రజాసేవకే అంకితమైందని మేఘారెడ్డి తెలిపారు. ఇక ప్రజాసేవలోనే తన జీవితం ముగిసిందని, అలాంటి మహానుభావుడు జయంతి జరుపుకోవడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని పేర్కొన్నారు. స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడ వనపర్తి రాజీవ్ చౌక్లో ఆయనకు నివాళులు అర్పించి అక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ పేషెంట్లకు పండ్లు అందరూ పంచడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, వనపర్తి నాయకులు అందరూ ఉన్నారు. మేమందరం కలిసి ఈరోజు ఈ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు నేను తెలంగాణ ప్రజలకు, వనపర్తి ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే, దేశం కోసం ఆయన ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో దేశంలో ఉన్న యువత కోసం చాలా సంస్కరణలు తీసుకొచ్చిండు. దురదృష్టవశాత్తు దేశం కోసం ఆయన చనిపోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా గాంధీ కుటుంబం, దానిలో రాజీవ్ గాంధీ గారి